యేసుక్రీస్తు వారి ఈ ఈవినింగ్ జీసస్ కి ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనతో పాటుగా లైవ్ లో ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. సోదరుడు కిరణ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైన ప్రభా. ఇదిగో తండ్రి, సాయంత్రకాల సమయంలోనైనా ప్రభా స్తుతి ఆరాధనలో ఇంతవరకునైనా మీ కృప చేత ఇదిగోనైనా ప్రభా సంఘంగా యవనస్తులు అందరూ కూడుకొని నైనా ప్రభా మిమ్మల్ని స్తుతించుకొని భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలైనా ప్రభా. అలాగేనైనా ఇదిగోనైనా ప్రభా యేసుతో సాయంత్రం అనే ఈ కార్యక్రమంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి నైనా ప్రభా, మీ నీడలో నడిపించండి నా తండ్రి. ఇదిగోనైనా మా హృదయానికి కావలసిన నైనా ప్రభా వాక్యాన్ని, ఆత్మీయ రక్షణను అయినా ప్రభా, ఆత్మీయమైన ఆహారాన్ని మీరు అందించండి నాయన ప్రభా. అలాగేనైనా ప్రభా పాటల్లోనూ ఆరాధనలోను ప్రభా సర్వఘనత మహిమ మీకు చెల్లుతూనైనా ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండి నడిపిస్తారని నదులని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఎవరైనా పాట పాడాలనుకున్నారో పాట పాడొచ్చు. అంకుల్ నేను పాడతా. పాడండి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కూరలేదు దేవుడు, బలి అర్పణ కూరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికే, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేలు అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేలు అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసువని దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసువని దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు
దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో మరో పాట మనం విందాం. సహోదరుడు యశ్వంత్ కీర్తన లేఖన ప్రేషిత పాట పాడి దేవుని మహిమపరుస్తారు. డాన్స్ ఎక్కడికి ఆంటీ సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తిపై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తిపై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యముని, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యముని, నీ సన్నిధిలో నన్ను ఉన్నత విజయమునిచ్చితివి, నీ సన్నిధిలో నన్ను ఉన్నత విజయమునిచ్చితివి, నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువగునను ఎడబాయము, నీవు విడువగునను ఎడబాయము, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో
నడిపించుచున్నావు నీకే సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీకే సియోనులో మహోన్నతుడా యేసయ్యా హల్లెలూయా చప్పట్లు కొడదాం లైవ్ వీక్షిస్తున్నటువంటి చప్పట్లు కొడుతూ పాట పాడుతాం దయయందు దృష్టి నిలిపి నీ స్నేహబంధముతో ఆకర్షించి దయయందు దృష్టి నిలిపి నీ స్నేహబంధముతో ఆకర్షించి కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని చెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధించుము చెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధించుము సియోనులో నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో సియోనులో మహోన్నతుడా యేసయ్యా విధించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా పాడదాం చప్పట్లు కొడుతూ పాడదాం నామాన్ని మహిమపరచుకుందాం జూమ్ లో ఉన్నటువంటి వారందరూ చప్పట్లు కొడదాం పరలోకమందునే చూచెదను దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను కౌగిలిలో చేర్చుకొని ప్రతిభామ బిందువులు తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతిభామ బిందువులు తుడిచెదవు నీ మాటల మకరందమును మరపురాని అనుబంధము మరువను ఎన్నడు విడువను లేదు మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నడిపించుచున్నావు నీకి సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీకి సియోనులో
మహోన్నతుడా యేసయ్యా ప్రకాశించుచున్నావు నాపై దివ్యోగులు ప్రకాశించుచున్నావు నాపై హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనందరం కూడా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. లేకపోతే అవి కొన్ని. సో ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళదాం. మీరు ఎవరైనా వాక్యం కొరకు ఒక ప్రార్థన చేయండి. మన మ్యూట్ తీరందరిది. ఎవరైనా వాక్యం కొరకు ఒక ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని మీరు కనపరచుకోండి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన దేవా. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని ఆరాధించాం ప్రభా. మీరు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. ముఖ్యమైన ఘట్టంలోనికి వెళ్తుండగా పరిశుద్ధాత్మడా మీరు సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని సత్యంలోకి తీసుకెళ్లే వాక్యంతో మమ్మల్ని భద్రపరిచి ప్రభా మా హృదయాల్లో ఆ వాక్యం విత్తబడి నూరింతల ఫలించినంతగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. పంతొమ్మిది అధ్యాయం అపోస్తుల కార్యాలు. పంతొమ్మిది అధ్యాయము 8వ వాక్యం నుంచి 12వ వచనం వరకు ఒకసారి చదవండి. కిరణ్ మ్యూట్ లో ఉంది. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యముని గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట
ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఇలాగును జరిగెను. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. ఆమేన్. అదేవిధంగా కంటిన్యూ చేయి. అపోస్తుల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 19 వర్సెస్ 8 to 20 వరకు చదవమ్మా. 7 నుంచి 20 వచ్చిన వరకు కంటిన్యూ చేయి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియనచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగిన గనుక ప్రభువైన యేసునామము గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి చెప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఆమేన్. ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించిందట. కారణం ఏంటి? ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించింది. రీజన్ ఏంటి? నా మాట అందరికీ స్పష్టంగా అర్థమవుతుందా? వినపడుతుందా? ఓకే, రైట్. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. అపోస్తలుల కార్యములో దేవుని వాక్యం విస్తరించెను, వ్యాపించెను అని రాయబడి ఉంటుంది. దేవుని వాక్యం ప్రాథమికమైనటువంటిది మన జీవితాలకి. వాక్యం చాలా ప్రాముఖ్యమైన మన జీవితాలకి. వాక్యం మనకి పునాది అయి ఉంది. ఆమేన్. ఆ వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం జీవం కలిగింది. ఆ వాక్యం కఠిన హృదయాలను మార్చివేస్తుంది. పాపపు జీవితాలు కలిగిన వారిని పరిశుద్ధులుగా మార్చివేస్తుంది ఆ దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యం ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అయితే ఆ వాక్యము వ్యాపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సాధనాన్ని కూడా వాడుకున్నాడు, ఒక పనిని కూడా అక్కడ వాడుకున్నాడు. అదేంటంటే స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టటం. ఏమంటారు? ఇక్కడ మనం చదువుకున్న రీతిగా
పౌలు గారు ఇక్కడ మనం చదువుకున్నాం. పౌలు గారు దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆయన పని అదే. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని ప్రకటించటం, దేవుని వాక్యాన్ని ప్రకటించటం, దేవుని వాక్యాన్ని ప్రకటించటం, దేవుని వాక్యాన్ని ప్రకటించటం. పౌలు గారు స్వస్థతల మీద కానీ, దయ్యాలను వెళ్ళగొట్టే దాని మీద కానీ ఎక్కువ ఫోకస్ చేసేవాడు కాదు. గమనించాలి నా మాటలు. వాటి మీద ఎక్కువగా మనసు పెట్టేవాడు కాదు. ఆయన దేవుని వాక్యాన్ని, క్రీస్తుని గురించి ప్రకటించటం, దేవుని రాకడికి ప్రజలు సిద్ధపరచాలి, ఇదే ఆయన చేస్తూ ఉండేవాడు. దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ మార్పు చెందమని సంఘాలకు రాస్తుంటాడు. ఎలా ఉండాలో రాస్తాడు, ఏం చేయాలో రాస్తా ఉంటాడు, ఆధ్యాత్మిక ఎలా ఎదగాలో రాస్తూ ఉంటాడు. కానీ విశేషమైన మాట ఏంటంటే, పౌలు గారిని స్వస్థత వరాలు వెంబడించాయి. ఆమేన్. పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ వాక్యమును స్థిరపరచటానికి, ఆ వాక్యము బలపరచబడటానికి, ఆ వాక్యము వ్యాపింపజేయబడటానికి దేవుడు పౌలు గారి ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు జరిగించాడు. ఆమె గమనిస్తే 10వ వచనం చదివాం. 2 సంవత్సరాలు, 2 years ఆయన ఒక పాఠశాలలో వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఆ 2 సంవత్సరాలనంట యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరూ కూడా, ఆసియాలో కాపురమున వారందరూ ప్రభు ఒకే వాక్యాన్ని విన్నారంట. అంత మాత్రమే కాదు, చూడండి 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. గమనించండి ఈ మాటలు, ప్రియ దేవుని సంగమా. వింటున్నారా? అందరు శ్రద్ధగా వింటున్నారా? హల్లెలూయా. వినపట్లేదా? వినపట్ల. గమనిద్దాం ప్రియ దేవుని సంగమా. పౌలు గారేమో వాక్యాన్నే బోధిస్తున్నాడు, ఆయన వాక్యాన్నే ప్రకటిస్తున్నాడు. ఆయన వాక్యం 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 దేవుని రాకడను గురించి, దేవుని సంఘం ఎలా ఉండాలి, ఆయన తపనదే. కానీ దేవుడు పౌలు గారి ద్వారా ఏం చేస్తున్నాడంట? విశేషమైన అద్భుతములను చేయించుచుండెను. హల్లెలూయా. దేవుడు పౌలు గారి ద్వారా ఏం చేస్తున్నాడు? పౌలు గారేమో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుడు ఆ వాక్యాన్ని స్థిరపరచటానికి, బలపరచటానికి దేవుడు పౌలు గారి చేత విశేషమైన అద్భుతాలను చేయిస్తున్నాడు. మామూలు అద్భుతాలు కాదు. ఆ అద్భుతాలు ఎట్టి అంట? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములను వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయాను.
గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుడు పౌలు గారి ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, ఆయనను తాకినటువంటి గుడ్డలో, ఆయన శరీరానికి తగిలిన చేతి గుడ్డలు, నడికట్లు రోగుల ఎదుగు తీసుకెళ్తే వారు బాగుపడిపోతున్నారంట. దయ్యాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అంట. ఒక్కసారి ఆలోచిద్దాం, ఎంత గొప్ప శక్తిని దేవుడు పౌలు గారికి ఇచ్చాడో. కానీ పౌలు గారు ఎప్పుడూ కూడా స్వస్థతల మీద, దయ్యాలను వెళ్ళగొట్టేదాన్ని ఫోకస్ చేయలే. గమనించాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాడు. దేవుడు పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు చేశాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు, చాలా మంది స్వస్థతల కొరకే ప్రార్థనలకు వెళతారు. ఎక్కడ స్వస్థత జరుగుతుందంటే అక్కడికి వెళతారు, ఎక్కడ అద్భుతాలు జరుగుతుందంటే అక్కడికి వెళతారు. అద్భుతాలు, స్వస్థతలు జరిగించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, వినండి. వాక్యం ఉన్న దగ్గర అద్భుతాలు, స్వస్థతలు దేవుడు జరిగిస్తాడు. ఏమంటారు? పౌలు గారి ద్వారా దేవుడు అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు జరిగిస్తున్నాడు? కారణం పౌలు గారిని హైలైట్ చేయాలని కాదు, పౌలు గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని చెప్పడానికి, చేయటానికి కాదు. రీజన్, దేవుని వాక్యం ప్రబలి వ్యాపించాలి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ ఎందుకు? వాక్యము వారి హృదయాల్లో స్థిరపరచబడాలని ఆయన ఉద్దేశం. ఈ దినాల్లో ప్రజలారా, ఎంతో మంది ప్రజలు వాక్యానికి ప్రాథమిక స్థానం ఇవ్వటల్లా, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు ప్రాధాన్యతనిస్తున్నారు. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలనంటే మనము దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం చూడాలా? నీ జీవితంలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. There is a power in the word of God. There is a healing in the word of God. If you read the word of God, it will give you peace and joy in your life. Yes, the word of God will give you healing. You know that? ఇది తెలుసా విషయం? వాక్యమునకు ప్రాధాన్యతనిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అయితే ఒక విషయం, పౌలు గారు యొక్క చేతిగుడ్డలు, నడికట్లు తగిలి రోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని చూడండి. దేశ సంచారకులు, మాంత్రికులని యూదులు ఏం చేశారంటే, సౌలు ప్రకటించు, యేసు తోడు, మిమ్మల్ని ఉచ్చాటన చేర్చున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారంట. అంటే పౌలు గారు ఇప్పుడు రోగుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి నామంలో? ప్రభువైన యేసునామం. యేసునామంలో
స్వస్థతను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. యేసునామములో దయ్యం వెళ్ళిపోమంటున్నాడు. వీళ్ళు ఇది విన్నారు, వీళ్ళు చూశారు, మాంత్రికులు చూసి వాళ్ళు కూడా దయ్యం పట్టిన వారి మీద యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు, పలుకుతూ ఉన్నారు. యేసు నామంలో దయ్యమా పో అని వాళ్ళు కూడా చేస్తున్నారు. చేస్తుంటే 14వ వచనం, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. ఎవరు? ప్రధాన యాజకుని కుమారులు 7 అలా చేస్తున్నారంట. చేస్తుంటే దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసునామములో దయ్యం పో, యేసునామములో దయ్యం పో అంటున్నారంట. 15వ వచనం, అందుకు ఆ దయ్యము ఎవరో? ఆ దయ్యం, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరురా అని అంటుంది. ఎవరండి? దయ్యం. అబ్బా, వాళ్ళు వెళ్ళి యేసునామములో పో అంటున్నారు. అప్పుడు దయ్యం వాళ్ళతో మాట్లాడుతుంది. ఏమని? అబ్బాయ్, ఇందాక నుంచి చూస్తున్నాం, దయ్యమా పో అంటున్నారు యేసునామములో. యేసు ఎవరో నాకు తెలుసు. సరే, పౌలు ప్రార్థన చేస్తే పోయాం కదా, మేము కూడా పౌలులాగా ప్రార్థన చేస్తున్నాం పో అంటున్నారు. పౌలు ఎవరో కూడా నాకు తెలుసు, ఎంత మీరెవర్రా అంటుంది ఆ దెయ్యం. ఇదేంటి? యేసు ప్రభువుకి దెయ్యం తెలిస్తే, యేసు ప్రభు వారు దెయ్యాన్ని తెలిస్తే, పౌలు దెయ్యాన్ని తెలిస్తే, వీడు దెయ్యాన్ని తెలీదా? తెలుసు. కానీ ఏమంటుందా? దాని అర్థం ఏంటంటే, ఒరేయ్, యేసు ప్రభు అంటే ఆయన సృష్టికర్తరా, ఆయనకి నా మీద అధికారం ఉందరా, ఆయన ఏం చెబితే చెయ్యాలరా నేను. పౌలు అంటావా? ఆయన సేవకుడురా, ఆయనతో దేవుడు ఉన్నాడురా, ఆయన చెప్పినా నేను వినాలరా. ఎంతకు మీరెందుకురా నన్ను ఆజ్ఞాపిస్తున్నారు? మీకు ఎవరు తెలుసురా అని అక్కడ రాయబడుతుంది. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారంట. గమనించండి ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి? వాక్యము వ్యాపించాలి. దాని కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాక్యం విషయంలో, దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఎక్కడైతే సత్యమైన వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థనలు చేస్తే దెయ్యాలు బావు, తిరిగి తంతాయి. జాగ్రత్తగా ఉండాలా కదండి. కొంతమందికి ఈ విధమంటది, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతుంది, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతుంది, ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం అనుకుంటారు కొంతమంది. ట్రై చేయండి, మంచిదే. కానీ మీరు దేవునితో వ్యక్తిగతంగా చక్కని సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యం అనుభవం లేకుండా అలా చేయకూడదు. వాక్యమును ఎరిగి, దేవునితో చక్కని ప్రార్థనా జీవితం కలిగి, వాక్యమును చదువుతూ నువ్వు ఉన్నప్పుడు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయరు కొంతమంది వ్యక్తిగతంగా, బైబుల్ చదవరు, దేవునితో సహవాసం ఉండదు, సంఘంతో సహవాసం ఉండదు. వాళ్ళు అంటారు, మా ద్వారా దేవుడు అద్భుతాలు చేయరా, సరే చేయి చూద్దాం. తిరిగి నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజు అనేక మంది బిజినెస్ అయిపోయిందండి. ఏంటిది?
స్వస్థతలు అనేది బిజినెస్ అయిపోయింది. స్వస్థతలు బిజినెస్ అయిపోయింది. కానీ పౌలు గారు స్వస్థతలు బిజినెస్ గా పెట్టుకోవాలా. అసలు స్వస్థతలు దేవుడు ఎందుకు పెట్టాడంట? బిజినెస్ కోసం పెట్టలా. దేవుని వాక్యము వ్యాపించటానికి స్వస్థతలు ఏర్పాటు చేశాడు అంతే. వాక్యం చదువుతున్నాడు పౌలు గారు, ఆ వాక్యంతో పాటుగా అక్కడికి వచ్చేవారిని దేవుడు బాగు చేస్తున్నాడు. ఎందుకు? వారు ఇంకా బలపరచబడటానికి. కానీ ఈ రోజుల్లో స్వస్థత కోసం ప్రార్థన చేస్తే డబ్బులు పే చేయాలి. స్వస్థతలు అద్భుతాలు లేవంటలేదు, ఉన్నాయి. మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తున్నాడు స్వస్థతలు, అద్భుతాలు. కానీ దానికి ముందు ప్రార్థన అనేది ముఖ్యం, వాక్యం అనేది ముఖ్యం. ఈ మాంత్రికులు దయ్యాన్ని వరదలు కొట్టడానికి వెళ్తే ఎందుకని దయ్యం వెళ్ళలేదు అంటే వారికి యేసయ్యతో సహవాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, వాక్యం చదివే అనుభవం లేదు, వాక్యానుసారంగా జీవితం లేదు. అందుకే దయ్యము వారిని తన్ని పంపించింది. ఈ రోజున ప్రతి దేవుని బిడ్డ, నీతో దేవుడు నాతో చెప్పే మాట ఏంటంటే, 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులోను కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిందంట. ఏం కలిగింది? భయం. ఎందుకు భయం కలిగిందంటే, ఎవరైనా అద్భుతాలు చేయొచ్చు అనుకున్నారు, ఎవరైనా స్వస్థత చేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు అని. దేవుడు వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారి ద్వారానే దేవుడు కార్యం చేస్తాడని వారికి భయం కలిగింది. ఎవరి గురించి? పౌలంటే భయం వచ్చింది, దేవుడు అంటే భయం వచ్చింది, దేవుని సన్నిధి అంటే భయం వచ్చింది. ఈరోజు ఎంతో మంది, నేను చెబుతున్నా నిజంగా, రోగుల కోసం ప్రార్థన చేస్తున్నారు వెళ్ళి, తర్వాత వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థన చేయటానికి తగినంత శక్తి నీళ్ళు లేకపోవటాన్ని బట్టి నీవు మరలా అనారోగ్యానికి గురవుతున్నావు. ప్రార్థన చేయటం గొప్ప విషయం కాదు. నీవు దేవునితో చక్కని సహవాసం లేకుండా, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని లోబడి జీవించే జీవితం లేకుండా నీవు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీవు బలహీనకు గురవుతావు, నీవు అనారోగ్యానికి గురవుతావు. వాళ్ళకి భయం వేసింది, యూతులకి గురుకులకి. అక్కడ రాయబడుతుంది, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించువారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలు. ఆమె ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా. ప్రభు వాక్యం ప్రభావమై వ్యాపించింది. అందుకే దేవుడు స్వస్థతలు, అద్భుతాలు పెట్టాడు. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తున్నా చూడండి. అంటే నా మాట అపార్థం చేసుకోవద్దు. అద్భుతాలు దేవుడు ఎవరి ద్వారా చేశాడు? ఎవరి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు? ఇప్పుడు చదువుకున్నాం కదండి, ఆ వాక్యాన్ని బట్టి చెప్పండి. పౌలు ద్వారా. పౌలు దేవుని సేవకుడు, రైట్? దేవుడు
అతని చేత. అవునా? గమనించాలి, దేవుడు తన సేవకుల చేత అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే మేము ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి అంటారు. మేము ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటారు. ఇజ్రాయేల్ అందరూ యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారా లేదా? వచ్చారు. కనపడుతుంది వీడియో. వచ్చారు. ఎవరు కొడితే ఎర్ర సముద్రం పాయలైంది? ఎవరు కొట్టారు ఎర్ర సముద్రాన్ని కర్రతో? మోషే కొట్టాడా? ఇజ్రాయెల్ కొట్టారా? మోషే. He is the leader. God appointed him as a leader to the Israelites. Don't forget that. Amen. గమనించండి, చాలాసార్లు మనం అనుకుంటాం మేమేం తక్కువేం కాదులే, మేము వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదులే. సేవకులైతే దేవుడికి మేము ప్రార్థన చేసిన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అన్నీ చేయడం అందుకే కొన్ని తప్పకుండా రావాల్సిందే దైవ సేవకుల దగ్గరికి. దేవుడు దైవజనులను వాడుకొని వారి ద్వారా మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుడు మనతో చెప్పేది ఇవన్నీ ఎందుకు? ఎవరిని హెచ్చరించడానికి కాదు, ఎవరిని గణపరచడానికి కాదు, దేవుడే గణపరచబడటానికి. హల్లెలూయా. ఆయన వాక్యం విస్తరించాలి. దట్ ఈస్ ద పర్పస్. దేవుని వాక్యం విస్తరించాలి. నేను ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా అద్భుతం చేసే దేవుడు. దేవుడు అద్భుతం చేయకుండా జరగదు. ఆమేన్. అద్భుతం జరిగిందా? ఏం చేయాలి? తండ్రి, మమ్మల్ని మీరు వాడుకొని మీరు అద్భుతం చేశారని దేవుడు స్తుతించాలి. అంతేగాని చూసావా నేను ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం జరిగిందో, నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, నేను ప్రార్థన చేస్తే మేలు జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది. అబ్బా, అలాగైతే అందరి కోసం ప్రార్థన చేయి. ఉద్యోగాలు అందరి కోసం చేయి. అందరికి ఉద్యోగాలు రావాలా? నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడ్డారు కదా, మరి హాస్పిటల్లోకి వెళ్ళి అందరి కోసం ప్రార్థన చేయి. అందరు బాగుపడాలిగా. దేవుడు ఎవరి చేత ఎవరిని బాగు చేయాలని నిర్ణయించాడో వారి చేత వారిని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అంతే తప్ప నా వలన జరిగింది, నేను ప్రార్థన చేస్తే జరిగింది, నా వలన జరిగింది, దేవుని వలన జరిగింది. దేవుడు మన ద్వారా ప్రార్థన చేయించాడు వారి కోసం, వారిని దేవుడు బాగు చేశాడు. దేవుడు మన ద్వారా ప్రార్థన చేయించాడు వారి ఉద్యోగం కోసం, దేవుడు వారికి ఉద్యోగం ఇచ్చాడు. ఆమె మన గొప్పతనం ఏమీ లేదు. మనము జస్ట్ వెజల్స్ అంతే, పాత్రలం అంతే. We are the mediators between God and the people. That's it. Hallelujah. మనము దేవునికి ప్రజలకి మధ్యవర్తులం. ఆమేన్. ఈరోజు ఉదయం కూడా దేవుడు అదే చెప్పాడు కదా. ఈ రోజా నిన్న? యెహోవా మనకు తోడై ఉండని ఎడల. నిన్న అవునా? యెహోవా మనకి తోడై ఉండని ఎడల మనం ఏమైపోతాం? యెహోవా మనకు తోడై ఉండి మన ద్వారా జరిగిస్తున్నాడు కార్యాలు. కనుక దేవుని సంగమా,
ఈరోజు దేవుడు మనతో చెప్పేది, అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కార్యాల ద్వారా మీలో భయం కలగాలి దేవుడు అంటే. ఆమేన్. ఈరోజు వాక్యం ఓకే, ఆ కార్యాల ద్వారా మనలో భయం కలగాలి. దేవుడు అంటే భయం కలగాలి. దేవుని వాక్యం అంటే భయం కలగాలి మనలో. ఆమేన్. కొంతమంది అద్భుతాలు పొందుకుంటారు, స్వస్థతలు పొందుకుంటారు, కొంచెం కూడా భయం లేకుండా వెళ్ళిపోతారు మళ్ళీ దేవుని విడిచిపెట్టి. నీలో భయం వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? మాంత్రికులు వారి దగ్గర పుస్తకాలన్నీ కాల్చేసేశారు. దేవుడే సహాయం చేసేవాడని గుర్తిరిగి ఆయన వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వు. ఆయన వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకో. ఆమె అప్పుడు నిన్ను ఇంకా దేవుడు దీవిస్తాడు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉన్న వారికి కూడా మాతో పాటు ఏకీభవించిన ప్రార్థనలో ప్రార్థన చేయబోతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన నడిపించండి. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఒకరు అరుణ లైన్ లో ఉందా? అరుణ ప్రార్థన చేయమ్మా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 గొప్ప దేవ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడా మహాగణుడా స్తోత్రములు. నాన్న నిత్యుడగ తండ్రి సమాధానకర్త మీకే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయాళుడా కరుణామయుడా మీకే వందనాలు. స్తోత్రములు దేవా. యేసయ్య మీ సన్నిధిలో ప్రభు ఒక దినము గడుపుట తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు. స్తోత్రములు నాన్న. పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు ప్రభా. నాయన రబ్బీ మీకే వందనాలు ప్రభా. అభిషేక్తుడా మీకే వందనాలు. స్తోత్రములు నాన్న. ఈ రోజు తండ్రి వాక్యం ద్వారా ప్రభా నాయన ఈ సాయంకాలం సమయం అందు ప్రభా మాతో మాట్లాడినట్టు విధానం కొరకు మీకు వందనాలు. స్తోత్రములు దేవా. యేసయ్య తండ్రి నాయన మీరు ఎవరినైతే ప్రభా నాయన ఎన్నుకుంటారో ప్రభా నాయన వారి ద్వారానే స్వస్థతలు జరుగుతాయని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు. స్తోత్రములు నాన్న. పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు ప్రభా నాయన. వాక్యం అయితే ప్రభా నాయన ఎవరైతే తండ్రి నాయన విని ప్రభా నాయన నేర్చుకుని ప్రభా నాయన యేసయ్య దాని యందు ప్రభా నాయన యేసయ్య జ్ఞానంతో ఉంటారో ప్రభా నాయన అలాంటి వారితో తండ్రి మీరు ఉండి ప్రభా నాయన అద్భుతములు చేస్తానని సెలవిచ్చిన దేవా మీకే వందనాలు. స్తోత్రములు దేవా. స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా తండ్రి నాయన ఈ వాక్యం తండ్రి నాయన మీ ఎవరైతే విన్నారో ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా నాయన ఫలించడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన ప్రతి ఒక్కరు ఈ వాక్యం తండ్రి నాయన విని తండ్రి నాయన వాటిని తండ్రి నాయన అలవాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. వాక్యంలో తండ్రి ఎదుగుదలను దయచేయండి ప్రభా నాయన. విన్న ప్రతి ఒక్కరు ప్రభా నాయన జ్ఞానంతో దానిని తండ్రి నాయన హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. యేసయ్య తండ్రి మీకే వందనాలు. స్తోత్రములు దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు నాన్న. యేసయ్య తండ్రి నాయన ఈ వాక్యం తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా ఫలించడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. కఠిన హృదయాలను తండ్రి మార్చండి ప్రభా నాయన. ఈ చిన్న ప్రార్థన ప్రభా మీ పాద సన్నిధికి చేర్చుకోమని త్వరగా రానున్న యేసయ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సావాస సన్నిధి ఇది మొదలు సదాకాలం మనకు తోడుగా నడిపించును గాక.